ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్, ఒక నెగటివ్, ఒక క్వశ్చన్. పాజిటివ్ వస్తే మనం ఈజీగా వాటిని నెగటివ్ కింద మార్చొచ్చు, క్వశ్చన్ కింద మార్చొచ్చు. సో మనం జనరల్గా మన మాటల్లో మనం ఏం చేస్తుంటామంటే పాజిటివ్ మాట్లాడుతుంటాం, అంటే ఎస్ అని మాట్లాడుతుంటాం. నెక్స్ట్ నో అని చెప్తుంటాం, నెగటివ్ మాట్లాడుతుంటాం. నెక్స్ట్ ఏంటి, క్వశ్చన్ చేస్తుంటాం. ఒక పాజిటివ్ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా దాన్ని నెగటివ్ కింద మార్చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే చాలా ఈజీ. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, వర్షం పడుతుంది అంటే ఇట్ ఈజ్ రైనింగ్. పడట్లేదంటే ఇట్ ఈజ్ నాట్ రైనింగ్. పడుతుందా అంటే ఈజ్ ముందు తెచ్చుకోవాలి మనం. ఈజ్ ఇట్ రైనింగ్, పడుతుందా. అలాగే వాళ్ళు వెళ్తున్నారు, దే ఆర్ గోయింగ్. వాళ్ళు వెళ్ళట్లేదు, ఆర్ పక్క నాటు పెట్టండి. దే ఆర్ నాట్ గోయింగ్, రైట్. ఆమె వస్తుంది, షీ ఈజ్ కమింగ్. ఆమె రావట్లేదు, షీ ఈజ్ నాట్ కమింగ్. వస్తుందా, ఈజ్ షీ కమింగ్. అలాగే ఐ వాజ్ హియర్ ఎస్టర్డే, నేను ఇక్కడ ఉన్నాను. ఉన్నానా అంటే వాజ్ ముందు తెచ్చుకోవాలి. వాజ్ ఐ హియర్ ఎస్టర్డే, నేను ఇక్కడ లేను. ఐ వాజ్ నాట్ హియర్ ఎస్టర్డే. సో ఐ వాజ్ హియర్ ఎస్టర్డే, ఇక్కడ వాజ్ ఉంది, మనం వాజ్ పక్కన నాట్ పెట్టండి, నెగిటివ్ అవుతుంది. ఐ వాజ్ నాట్ హియర్ ఎస్టర్డే, వాజ్ని ముందు తెచ్చుకోండి, క్వశ్చన్ అవుతుంది. వాజ్ ఐ హియర్ ఎస్టర్డే. సో ఇక్కడ మనం ఏంటంటే ఆక్సిలరీ వర్బ్ మధ్యలో ఉంటే అది ఆన్సర్, దాని పక్కన నాట్ పెడితే నెగిటివ్, ఆక్సిలరీ వర్బ్ ముందు తెచ్చుకుంటే క్వశ్చన్. చూడండి, ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏం లేదు, యామ్, ఈజ్, ఆర్, కెన్, కుడ్, విల్, వుడ్. సో ఇవన్నీ మధ్యలో ఉన్నాయనుకోండి, అవి ఆన్సర్. వాటి పక్కన నాటు పెట్టామనుకోండి, అవి నెగటివ్. అది ముందు తెచ్చుకున్నాం అనుకోండి క్వశ్చన్. చూడండి, ఐఎమ్ ఇన్ ఢిల్లీ, నేను ఢిల్లీలో ఉన్నాను. నేను ఉన్నానా అంటే ఏం చేయాలి, యామ్ ముందు తెచ్చుకోవాలి. యామ్ ఐ ఇన్ ఢిల్లీ, నేను లేను, యామ్ పక్కన నాటు పెట్టాలి. ఐఎమ్ నాట్ ఇన్ ఢిల్లీ, నేను ఢిల్లీలో లేను. అలాగే ఈజ్, షీ ఈజ్ ఎ డాక్టర్, ఆమె ఒక డాక్టర్ కాదు, ఈజ్ పక్కన నాటు పెట్టండి. షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్, ఈజ్ ముందు తెచ్చుకోండి, క్వశ్చన్. ఈ షీ ఏ డాక్టర్, అప్పుడు ఏమవుతుంది, క్వశ్చన్, క్వశ్చన్ మార్క్ పెట్టాలి అంతే. ఆర్, రైట్, మనం క్లాస్లో ఉన్నాం. వీఆర్ ఇన్ ద క్లాస్, లేము, ఆర్ పక్కన నాటు పెట్టండి. వీఆర్ నాట్ ఇన్ ద క్లాస్, ఆర్ ముందుకు వస్తే క్వశ్చన్. ఆర్ వి ఇన్ ద క్లాస్, రైట్. ఈ కెన్ రన్, అతను పరిగెట్టగలడు. కెన్ ముందుకు వస్తే క్వశ్చన్. కెన్ ఈ రన్, కెన్ పక్కన నాటు పెడితే నెగిటివ్, ఈ కాంట్ రన్. అలాగే దే కుడ్ డూ ఇట్, వాళ్ళు చేయగలిగారు. కుడ్ పక్కన నాటు పెట్టండి. దే కుడ్ నాట్ డూ ఇట్, చేయలేకపోయారు. కుడ్ ముందు తెచ్చుకోండి, క్వశ్చన్. కుడ్ దే డూ ఇట్, చేయగలిగారా. షీ విల్ కమ్, ఆమె వస్తుంది. విల్ పక్కన నాటు పెట్టండి. షీ విల్ నాట్ కమ్, నెగటివ్. అదే విల్ ముందు తెచ్చుకోండి. విల్ షీ కమ్, ఆమె వస్తుందా. దే వుడ్ స్పీక్ వెల్, వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడేవాళ్ళు. దే వుడ్ స్పీక్ వెల్ ఇన్ ద కాలేజ్. ఇన్ కాలేజ్ డేస్, వాళ్ళు మాట్లాడేవాళ్ళు. దే వుడ్ స్పీక్ వెల్ ఇన్ ద కాలేజ్ డేస్, ఇన్ కాలేజ్ డేస్. దే వుడ్ నాట్ స్పీక్ వెల్ ఇన్ కాలేజ్ డేస్, వుడ్ పక్క నాట్ పెట్టండి, నెగిటివ్ అవుతుంది, రైట్. అదే వుడ్ ముందు తెచ్చుకుంటే క్వశ్చన్. వుడ్ దే స్పీక్ వెల్ వెన్ వుడ్ దే స్పీక్ వెల్ ఇన్ కాలేజ్ డేస్, వాళ్ళు కాలేజ్ డేస్లో మాట్లాడేవాళ్ళ. సో చూడండి, యామ్ మధ్యలో ఉంటే ఆన్సర్, యామ్ పక్కన నాటు పెడితే నెగిటివ్. ఈజ్ మధ్యలో ఉంటే ఆన్సర్, ఈజ్ పక్కన నాటు పెడితే నెగిటివ్. ఆర్ మధ్యలో ఉంటే ఆన్సర్, దాని పక్కన నాటు పెడితే నెగిటివ్. కెన్ మధ్యలో ఉంటే ఆన్సర్, కెన్ పక్కన నాటు పెడితే నెగిటివ్. కుడ్ మధ్యలో ఉంటే ఆన్సర్, దాని పక్కన నాటు పెడితే నెగిటివ్.
విల్ మధ్యలో ఉంటే ఆన్సర్, దాని పక్కన నాట్ పెడితే నెగిటివ్. సో ఇలా ఆక్సిలరీ వర్బ్ మధ్యలో ఉంటే ఏంటి అది ఆన్సర్, దాని పక్కన నాట్ పెడితే నెగిటివ్, అవి ముందుకు వస్తే క్వశ్చన్. చూడండి, యామ్ ముందుకు వచ్చింది, యామ్ ఐ ఇన్ ఢిల్లీ క్వశ్చన్ మార్క్. ఈషీ ఏ డాక్టర్, ఆమె డాక్టరా. యామ్ ఐ ఇన్ ఢిల్లీ, నేను ఢిల్లీలో ఉన్నానా. ఆర్ ఇన్ ద క్లాస్, మన క్లాస్లో ఉన్నామా. కెన్ ఈ రన్, అతను పరిగెట్టగలడా. కుడ్ దే డూ ఇట్, వాళ్ళు చేయగలరా. విల్ షీ కమ్, ఆమె వస్తుందా. వుడ్ దే స్పీక్ వెల్ ఇన్ కాలేజ్ డేస్, వాళ్ళు కాలేజ్ డేస్లో మాట్లాడగలిగారా. అట్లా. సో ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇంకా కొన్ని మనకు కష్టం అనిపిస్తుంది. ఏంటవి? సింపుల్ ప్రజెంట్ ఒకటి, సింపుల్ పాస్ట్ ఒకటి మనకు కష్టం అనిపిస్తుంది. అది చాలా ఈజీ. అది కూడా ఈ ప్లేస్ వెల్, ఇక్కడ ఏం చేయాలంటే ప్లేస్ అనేది V1, ప్లే అనేది V1, ఇది ఎస్ కానీ ఎస్ కానీ ఉంది. ఇక్కడ ప్లేస్ అనేది ఏంటి, ప్లే అనేది V1, దానికి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేసినాం. ఇలా ప్లేస్ చూసినప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి ముందు డస్ పెట్టుకోండి, ఈ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. డస్ ఈ, ఇక్కడ ప్లేస్ బదులు ప్లే రాయండి. డస్ ఈ ప్లే వెల్. సో ఇక్కడ ప్లేస్ వచ్చింది, ఇక్కడ ఏమవుతుంది, ఆ ప్లేస్ ప్లే అవుతుంది, దాని ముందు డస్తో మనం క్వశ్చన్ చేయాలి. డస్ ఈ ప్లే వెల్, అతను బాగా ఆడతాడా. ఎస్, ఈ ప్లేస్ వెల్, బాగా ఆడతాడు. నో అన్నప్పుడు ఏం చేయాలి, ఈ ప్లేస్ బదులు డస్ నాట్ పెట్టండి. ఈ డస్ నాట్ ప్లే వెల్, అతను ఆడాడు. ఈ డస్ నాట్ ప్లే వెల్, అతను ఆడాడు. సో ఇక్కడ మీ ప్లేస్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎస్ కానీ ఎస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే నెగిటివ్ అన్నప్పుడు ఆ ప్లేస్ బదులు డస్ నాట్ ప్లే రాయండి. క్వశ్చన్ అయితే ఏం చేయాలి, డస్ ముందు తెచ్చుకోండి, ఈ పక్కన ప్లే పెట్టండి, ఇది క్వశ్చన్ అవుతుంది. దే ప్లే వెల్, వాళ్ళు బాగా ఆడతారు. ఎప్పుడైతే V1 వస్తుందో దాన్ని డు నాట్ చేయండి. దే డు నాట్ ప్లే వెల్, వాళ్ళు ఆడరు. సో ఇది అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ V1 ఉంది, ఆ V1 ఏం చేయాలి, V1 ముందు ఏం పెట్టాలంటే డు నాట్ పెట్టాలి. దే డు నాట్ ప్లే వెల్. అదే మీరు క్వశ్చన్ చేయాలనుకోండి, డూ ముందు తెచ్చుకోండి, డూ దే ప్లే వెల్, ఈ ప్లే అలాగే ఉంటుంది. సో అప్పుడు డూ వచ్చేస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఎస్ ఉందా ఎస్ ఉందా. ఎస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, డస్తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ప్లే అలా V1 అలాగా ఉంటుంది. అలాగే ఈ ప్లేస్ అంటే ఎస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, డస్ నాట్ పెట్టుకోవాలి. అదే ఇక్కడ ప్లే అంటే V1 వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డూ నాట్ పెట్టాలి, డూ ముందు తెచ్చుకోవాలి క్వశ్చన్ చేసినప్పుడు. అదే పాస్ట్ అయితే ఏం చేయాలి, దే వన్ ద మ్యాచ్, వాళ్ళు గెలిచారు. సో ఈ 1 అనేది ఏంటి, వర్బ్ 2. నెగిటివ్ అయితే ఏం చేయాలి, దే డిడ్ నాట్ విన్ ద మ్యాచ్. సో ఆ 1 వెళ్ళిపోయి విన్ అవుతుంది. దే డిడ్ నాట్ విన్ ద మ్యాచ్. అదే క్వశ్చన్ చేయాలంటే డిడ్ ముందు తెచ్చుకోవాలి. డిడ్ దే విన్ ద మ్యాచ్, వాళ్ళు గెలిచారా. షీ సాంగ్ ఏ సాంగ్, ఆమె పాడింది. పాడలేదు, ఈ సాంగ్ అనేది ఏంటి, వర్బ్ 2. ఆమె పాడలేదు. షీ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్. ఆ సాంగ్ని సింగ్ కింద మార్చండి, అంటే వర్బ్ 2ని వర్బ్ అని రాసుకోవాలి. సో మనం దాని ముందు ఏం యాడ్ చేసుకోవాలి, డిడ్ నాట్ యాడ్ చేయాలి. క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి, డిడ్ ముందు తెచ్చుకోవాలి. డిడ్ షీ సింగ్ ఏ సాంగ్. సో మన కష్టం వల్ల ఏంటంటే, కష్టం అనిపించేది ఏంటంటే సింపుల్ పాస్ట్ ఒకటి, సింపుల్ ప్రజెంట్ ఒకటి, వాటిని ఇలా మార్చుకోవచ్చు మనం. అదే ఫ్యూచర్ అనుకోండి, షీ విల్ సింగ్ ఏ సాంగ్, పాడదు. విల్ పక్కన నాట్ పెట్టండి. షీ విల్ నాట్ సింగ్ ఏ సాంగ్, పాడదు. పాడుద్దా, విల్ ముందు తెచ్చుకోండి. విల్ షీ సింగ్ ఏ సాంగ్. అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయితే ఏంటి, విల్ షీ సింగ్, పాడుద్దా. ఏం పాడుద్ది, వాట్ విల్ షీ సింగ్, ఎప్పుడు పాడుద్ది. వెన్ విల్ షీ సింగ్, ఎలా పాడుద్ది. హౌ విల్ షీ సింగ్, ఎవరితో పాడుద్దామే. సో మీకు ఏం కావాలో ఆ క్వశ్చన్ ముందు పెట్టుకోవాలి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇది చాలా ఈజీ. పాజిటివ్ వస్తే నెగిటివ్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఆ క్వశ్చన్ ముందు డబ్ల్యూహెచ్ పెట్టుకుంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, రైట్. వీళ్ళు ముందు నాట్ పెడితే నెగిటివ్, వీళ్ళు ముందుకు వస్తే క్వశ్చన్. ఆక్సిలరీ వర్బ్ పక్కన నాట్ పెడితే నెగిటివ్, ఆక్సిలరీ వర్బ్ ముందు వస్తే క్వశ్చన్. క్వశ్చన్ ముందు డబ్ల్యూహెచ్ పెడితే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.